అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. టెట్ 2024 1A సెషన్ 1 ప్రీవియస్ పేపర్ చూసుకుందాం. ఈ ఎగ్జామ్ 29/2/2024లో జరిగింది. ఈ పేపర్లో పడిన సైకాలజీ బిట్స్ చూసుకుందాం. నెంబర్ 1, తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. ఆప్షన్స్: సాధికారతత్వ, అంగీకారతత్వ, నిరంకుశతత్వ, జోక్యరహిత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1, సాధికారతత్వ. క్వశ్చన్ నెంబర్ 2, అభ్యసనం జరిగే కాలం. ఆప్షన్స్: 1 నుండి 25 సంవత్సరాల వరకు, గర్భధారణ నుండి చనిపోయే వరకు, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, 3 నుండి 18 సంవత్సరాల వరకు. కరెక్ట్ ఆన్సర్ 3, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు. క్వశ్చన్ నెంబర్ 3, బెదిరించడం అనేది. ఆప్షన్స్: మానసిక పీడనం, భౌతిక పీడనం, లైంగిక పీడనం, ఆర్థిక పీడనం. కరెక్ట్ ఆన్సర్ 1, మానసిక పీడనం. క్వశ్చన్ నెంబర్ 4, క్రింది వానిలో స్వీయ వనరులు. ఆప్షన్స్: నివాస ప్రాంతం మరియు ఆర్థిక స్థాయి, ప్రకృతి మరియు వార్తాపత్రికలు, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ప్రజ్ఞ మరియు ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ 4, ప్రజ్ఞ మరియు ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 5, మధ్యాహ్న భోజన పథకం అమలు పరచడానికి గల కారణం. ఆప్షన్స్: పిల్లల సాంఘిక అవసరాలను తీర్చడం, పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం, పిల్లల ద్వితీయ అవసరాలను తీర్చడం, పిల్లల మానసిక అవసరాలను తీర్చడం. కరెక్ట్ ఆన్సర్ 2, పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. క్వశ్చన్ నెంబర్ 6, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్స్: పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ 2, ఇంద్రియ చాలక దశ. క్వశ్చన్ నెంబర్ 7, ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP అనగా. ఆప్షన్స్: అక్షరాస్యత అభివృద్ధి కార్యక్రమం, అభ్యసన అభివృద్ధి కార్యక్రమం, భాషా అభివృద్ధి కార్యక్రమం, నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం. కరెక్ట్ ఆన్సర్ 2, అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. క్వశ్చన్ నెంబర్ 8, క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. ఆప్షన్స్: వైఖరులు, లక్షణాంశాలు, సహజ సామర్థ్యాలు, అలవాట్లు. కరెక్ట్ ఆన్సర్ 3, సహజ సామర్థ్యాలు. క్వశ్చన్ నెంబర్ 9, పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయుడానికి ఉపాధ్యాయుడు. ఆప్షన్స్: బట్టి స్మృతిని ప్రోత్సహించాలి, ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి, ఉపన్యాస బోధనా పద్ధతిపై మాత్రమే ఆధారపడాలి, చర్చలలో ఉదాహరణలు ఉపయోగించరాదు. కరెక్ట్ ఆన్సర్ 2, ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. క్వశ్చన్ నెంబర్ 10, EL థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం. ఆప్షన్స్: సమూహిక కారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ 4, బహుకారక సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 11, రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను, ఆలోచనలను చెప్పమనడు. ఆప్షన్స్: అంతర్పరిశీలన పద్ధతి, సర్వే పద్ధతి, వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, ప్రయోగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ 1, అంతర్పరిశీలన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 12, ICT అనగా. ఆప్షన్స్: ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. కరెక్ట్ ఆన్సర్ 4, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. క్వశ్చన్ నెంబర్ 13, మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తత్వం.
ఆప్షన్స్ ప్రక్షేపణం, హేతుకీకరణం, తాదాత్మీకరణం, విస్థాపనం. కరెక్ట్ ఆన్సర్ 2, హేతుకీకరణం. క్వశ్చన్ నెంబర్ 14. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. ఆప్షన్స్ విషయ కేంద్రీకృత నమూనాలో, ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో, అభ్యాసక కేంద్రీకృత నమూనాలో, తరగతి కేంద్రీకృత నమూనాలో. కరెక్ట్ ఆన్సర్ 3, అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. క్వశ్చన్ నెంబర్ 15. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. ఆప్షన్స్ మానసిక చలనాత్మక రంగం, జ్ఞానాత్మక రంగం, విద్యారంగం, భావావేశ రంగం. కరెక్ట్ ఆన్సర్ 4, భావావేశ రంగం. క్వశ్చన్ నెంబర్ 16. తాడును చూసి పాము అని భయపడటం. ఆప్షన్స్ భ్రమ, డెజావు, విభ్రమ, అసాధ్యాన్ని ఊహించడం. కరెక్ట్ ఆన్సర్ 1, భ్రమ. క్వశ్చన్ నెంబర్ 17. పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన, శ్రమించడం వర్సెస్ న్యూనత, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. కరెక్ట్ ఆన్సర్ 3, శ్రమించడం వర్సెస్ న్యూనత. క్వశ్చన్ నెంబర్ 18. వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. ఆప్షన్స్ సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం, అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం, పరిశీలన అభ్యసన సిద్ధాంతం, నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ 4, నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 19. బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. ఆప్షన్స్ ఉత్తర చర్యాత్మక దశ, పరస్పర చర్యాత్మక దశ, పూర్వ చర్యాత్మక దశ, అభ్యాసక చర్యాత్మక దశ. కరెక్ట్ ఆన్సర్ 3, పూర్వ చర్యాత్మక దశ. క్వశ్చన్ నెంబర్ 20. టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి పని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్స్ ప్రతికూల బదలాయింపు, అనుకూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ 2, అనుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 21. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్స్ అనుకరణ అండ్ పునర్బలనం, పరిశీలన అండ్ అనుకరణ, అంతర్గత సామర్థ్యం, పరిశీలన అండ్ పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ 1, అనుకరణ అండ్ పునర్బలనం. క్వశ్చన్ నెంబర్ 22. ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. ఆప్షన్స్ సామాన్యీకరణ నియమం, విమరణ నియమం, ఫలిత నియమం, విచక్షణ నియమం. కరెక్ట్ ఆన్సర్ 4, విచక్షణ నియమం. క్వశ్చన్ నెంబర్ 23. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఆప్షన్స్ విద్యా సంస్థల కోసం డబ్బు సమీకరించడం, విద్యలో ప్రత్యేకతను ప్రోత్సహించడం, అభ్యసన వనరులను పరిమితం చేయడం, ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం. కరెక్ట్ ఆన్సర్ 4, ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం. క్వశ్చన్ నెంబర్ 24. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం. ఆప్షన్స్ 50%, 83%, 90%, 64%. కరెక్ట్ ఆన్సర్ 2, 83%. క్వశ్చన్ నెంబర్ 25. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్స్ మూర్తిమత్వ శోధికలు, రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసిస్ మాట్రిసెస్,
వ్యక్తి చరిత్ర అధ్యయనం, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ 4. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 26. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆప్షన్స్: మిత బుద్ధిమాంద్యులు, స్వల్ప బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, సంపూర్ణ బుద్ధిమాంద్యులు. కరెక్ట్ ఆన్సర్ 2. స్వల్ప బుద్ధిమాంద్యులు. క్వశ్చన్ నెంబర్ 27. కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం. ఆప్షన్స్: శాస్త్రీయ నిబంధనం, కార్యసాధన నిబంధనం, యత్నదోష అభ్యసనం, అంతరదృష్టి అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ 2. కార్యసాధన నిబంధనం. క్వశ్చన్ నెంబర్ 28. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. ఆప్షన్స్: అభ్యసనం యొక్క మదింపు, అభ్యసనం చేత మదింపు, అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం జరిగేటప్పుడు మదింపు. కరెక్ట్ ఆన్సర్ 3. అభ్యసనం కొరకు మదింపు. క్వశ్చన్ నెంబర్ 29. మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలగడంలోని వికాస సూత్రం. ఆప్షన్స్: వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ 3. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. క్వశ్చన్ నెంబర్ 30. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆప్షన్స్: సిగ్మండ్ ఫ్రాయిడ్, ఈఎల్ థార్న్డైక్, డబ్ల్యూబి వాట్సన్, ఎబ్బింగ్ హౌస్. కరెక్ట్ ఆన్సర్ 4. ఎబ్బింగ్ హౌస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. పద్యం చూడండి. పై పద్యము ఎవరిని గూర్చి కీర్తించుచున్నది? పై పద్యము ఎవరిని గూర్చి కీర్తించుచున్నది? ఆప్షన్స్: గుహుడు, రాముడు, ఈశ్వరుడు, శబరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. రాముడు. క్వశ్చన్ నెంబర్ 32. సేము పై ఇచ్చిన పద్యమే. పై పద్యములో సంశయంలో మునిగిన భక్తుడెవరు? పై పద్యంలో సంశయంలో మునిగిన భక్తుడెవరు? ఆప్షన్స్: వాలి, కాంత, గుహుడు, సుగ్రీవుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. గుహుడు. క్వశ్చన్ నెంబర్ 33. ఇది గద్యము. నన్నెచోడుడు రాసిన కావ్యం కుమార సంభవం. దీంట్లో 12 అశ్వాసాలు ఉన్నాయి. శివపురాణము, కాళిదాస్ సోద్భటుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతానికి తారకాసుర వధ అనే కథను అంగముగా చేసి రసాలంకార వర్ణనతో రచించాడు. షష్ట్యంతములను తెలుగులో మొదట రాసినవాడు ఇతడే. ఇది గద్యము. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఏ కావ్య సాంప్రదాయాన్ని నన్నెచోడుడు కొత్తగా ప్రవేశపెట్టాడు? ఏ కావ్య సాంప్రదాయాన్ని నన్నెచోడుడు కొత్తగా ప్రవేశపెట్టాడు? ఇక్కడ చూడండి. షష్ట్యంతములను తెలుగులో మొదట రాసినవాడు ఇతడే. సో కొత్తగా అంటే మొదట రాయడమే కాబట్టి ఆప్షన్ 2 షష్ట్యంతములు. క్వశ్చన్ నెంబర్ 34. సేమ్ గద్యము. నన్నెచోడుడి కన్నా ముందు కుమార సంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు? నన్నెచోడుడి కన్నా ముందు కుమార సంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు? ఆప్షన్స్: 4, 2, చాలామంది, 5. ఇక్కడ శివపురాణము, కాళిదాసు కుమార సంభవములు చదివిన తర్వాత రాశారు కాబట్టి 2. కాబట్టి ఆప్షన్ 2
ఇద్దరు. క్వశ్చన్ నెంబర్ 35 సందేశం పాఠ్యాంశ ప్రక్రియ. ఆప్షన్స్ గేయం, కథానిక, వ్యాసం, ఖండకావ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఖండకావ్యం. కోటీరము. క్వశ్చన్ నెంబర్ 36 కోటీరము అను పదానికి అర్థం. కోటీరము అను పదానికి అర్థం. ఆప్షన్స్ కిరీటం, కంఠం, మోసం, ప్రకాశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కిరీటం. క్వశ్చన్ నెంబర్ 37 దుగ్ధము అను పదానికి పర్యాయ పదాలు. దుగ్ధము అను పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ ఫలము, పండు, దళము, ఆకు, క్షీరము, పాలు, నేరము, నీరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 క్షీరము, పాలు. క్వశ్చన్ నెంబర్ 38 ఆహారం పదానికి వికృతి. ఆహారం పదానికి వికృతి. ఆప్షన్స్ ఆగిరం, ఆరం, ఓగిరం, ఓరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఓగిరం. క్వశ్చన్ నెంబర్ 39 రసము పదముకు నానార్థ పదాలు. రసము పదముకు నానార్థ పదాలు. ఆప్షన్స్ రుచి, జలము, చీరు, చీల్చు, లెస్స, యోగ్యం, భాష, ఒట్టు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రుచి, జలము. క్వశ్చన్ నెంబర్ 40 ఈ క్రింది వానిలో జాతీయం కానిది. ఈ క్రింది వానిలో జాతీయం కానిది. ఆప్షన్స్ చెక్కు చెదరలేదు, అరణ్య రోదన, ఆరితేరిన, ఆనందమైన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆనందమైన. క్వశ్చన్ నెంబర్ 41 ఊరంతటికి ఒకటే దుప్పటి ఏంటది. ఊరంతటికి ఒకటే దుప్పటి ఏంటది. ఆప్షన్స్ చెరువు, ఇంద్రధనస్సు, ఆకాశం, కాగితం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆకాశం. క్వశ్చన్ నెంబర్ 42 పుస్తకానికి అందమైన అట్ట వేశారు. ఈ వాక్యంలో విశేషణం. పుస్తకానికి అందమైన అట్ట వేశారు. ఈ వాక్యంలో విశేషణం. ఆప్షన్స్ పుస్తకం, అందమైన, అట్ట వేశారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అందమైన. క్వశ్చన్ నెంబర్ 43 పరుల కొరకు జీవించుము. పరుల కొరకు జీవించుము. పై వాక్యంలో ఉన్న విభక్తిని గుర్తించండి. పై వాక్యంలో ఉన్న విభక్తిని గుర్తించండి. ఇక్కడ ఉన్న విభక్తి ఏంటంటే కొరకు. సో ఆప్షన్ చూడండి, షష్ఠి విభక్తి, చతుర్థి విభక్తి, సప్తమి విభక్తి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 చతుర్థి విభక్తి. కొరకున్, కై రెండు చతుర్థి విభక్తికి సంబంధించినవి కాబట్టి ఆప్షన్ 2 చతుర్థి విభక్తి. క్వశ్చన్ నెంబర్ 44 గాయని పదానికి పురుషవాచక పదం. గాయని పదానికి పురుషవాచక పదం. ఆప్షన్స్
గాయకుడు, గాయనుడు, గానకుడు, గాయనికుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గాయకుడు. క్వశ్చన్ నెంబర్ 45 ఫుల్ స్టాప్ అనగా, ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసిన క్వశ్చనే. ఫుల్ స్టాప్ అనగా ఆప్షన్స్ పూర్ణ విరామ చిహ్నం, స్వల్ప విరామ చిహ్నం, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పూర్ణ విరామ చిహ్నం. క్వశ్చన్ నెంబర్ 46 క్రింది వాణిలో నిత్య ఏకవచనం కానిది. క్రింది వాణిలో నిత్య ఏకవచనం కానిది. ఆప్షన్స్ ఇనుము, ఇత్తడి, కంచు, పెసలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పెసలు. ఇది పెసలు అని అన్నది నిత్య బహువచనంలోనికి వస్తుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 47 క్రింది వాణిలో ద్విత్వాక్షర పదం కానిది. క్రింది వాణిలో ద్విత్వాక్షర పదం కానిది. ఆప్షన్స్ అక్క, బుగ్గ, అన్య, నిచ్చెన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అన్య. క్వశ్చన్ నెంబర్ 48 క్రింది వాణిలో ఓష్ట్యాలు. క్రింది వాణిలో ఓష్ట్యాలు. ఆప్షన్స్ ఉ, ఊ, ప, ఫ, లు, గజడదబ, కచడతప, ఎరలవ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉ, ఊ, ప, ఫ, లు. వీటిని ఓష్ట్యాలు అని అంటాము. క్వశ్చన్ నెంబర్ 49 ఆహాహా పదంలోని సంధి. ఆహాహాలో పదంలోని సంధి. ఆప్షన్స్ సవర్ణ దీర్ఘ సంధి, అత్వసంధి, ఆమ్రేడిత సంధి, ఉత్వసంధి. ఆహాహాని మనం ఆహా ప్లస్ ఆహా అని విడదీస్తాం. సో అక్కడ ఆమ్రేడిత అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఆమ్రేడిత సంధి. క్వశ్చన్ నెంబర్ 50 వసుధ ప్లస్ ఏక సంధిని గుర్తించండి. వసుధ ప్లస్ ఏక సంధిని గుర్తించండి. వసుధ ప్లస్ ఏక ఏమవుతుంది? వసుదైక. వసుదైక అవుతుంది కాబట్టి ఆప్షన్ చూడండి. గుణసంధి, అత్వసంధి, సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వృద్ధి సంధి. క్వశ్చన్ నెంబర్ 51 రెండు దిక్కులు ఏ సమాసం. రెండు దిక్కులు ఏ సమాసం. ఆప్షన్స్ ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం, సప్తమి తత్పురుష సమాసం. ఇక్కడ రెండు దిక్కులు అంటే నెంబర్ వచ్చింది కాబట్టి అది ద్విగు సమాసం అవుతుంది. ఆప్షన్ 1 ద్విగు సమాసం కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 52 నజబజ జజర అనే గణాలు ఉన్న పద్యం. నజబజ జజర అనే గణాలు ఉన్న పద్యం. ఆప్షన్స్ ఉత్పలమాల, చంపకమాల, మత్తేబము, శార్దూలము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చంపకమాల. ఉత్పలమాలకి ఏంటి? భరణ బబరవ. చంపకమాలకి నజబజ జజర, మత్తేబానికి సబరణమయవ, శార్దూలానికి ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 53 వాడు బడికి వడివడిగా వచ్చాడు. వాడు బడికి వడివడిగా వచ్చాడు. పై వాక్యంలోని అలంకారం. ఆప్షన్స్ వృత్యనుప్రాస, అంత్యానుప్రాస, అతిశయోక్తి, రూపక. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 1 వృత్యానుప్రాస. ఇది వృత్యానుప్రాస అలంకారం. సీత ఎందుకు బాధపడింది? ఇది ఏ వాక్యం? సీత ఎందుకు బాధపడింది? ఇది ఏ వాక్యం? ఆప్షన్స్: ఆశ్చర్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, అశీరార్థక వాక్యం, అనుమత్యర్థక వాక్యం. ఇక్కడ ఎందుకు అనే క్వశ్చన్ వచ్చింది కాబట్టి అది ఆప్షన్ 2 ప్రశ్నార్థక వాక్యం. క్వశ్చన్ నెంబర్ 55. విద్యార్థులు సవర్ణ దీర్ఘసంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది. విద్యార్థులు సవర్ణ దీర్ఘసంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది ఆప్షన్స్: సంవృత లక్ష్యం, వివృత లక్ష్యం, సూక్ష్మ లక్ష్యం, స్థూల లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వివృత లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 56. విద్యార్థులలో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసినది. విద్యార్థులలో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసినది: స్థాయికి మించిన విషయాలు చెప్పుట, సిలబస్ త్వరగా చెప్పుట, ఆసక్తి లేని విషయాలు బోధించుట, బోధనోపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బోధనోపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచుట. క్వశ్చన్ నెంబర్ 57. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ. ఆప్షన్స్: ఈశ్వరి బాయి పటేల్ కమిటీ, రాధాకృష్ణన్ కమిషన్, డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, బీసీ ఖేర్ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈశ్వరి బాయి పటేల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 58. దృశ్య శ్రవణ ఉపకరణం కానిది. దృశ్య మరియు శ్రవణ ఉపకరణం కానిది. ఆప్షన్స్: పపెట్ షో, తోలుబొమ్మలాటలు, వీడియో చిత్రాలు, పోస్టర్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పోస్టర్లు. క్వశ్చన్ నెంబర్ 59. ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తరువాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తరువాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. ఆప్షన్స్: వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, సబ్ యూనిట్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పాఠ్య ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 60. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం. ఆప్షన్స్: నిరంతర, సామర్థ్యాధారిత, స్పష్టీకరణ, లక్ష్యాత్మక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సామర్థ్యాధారిత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఈ పేపర్లో పడిన ఇంగ్లీష్ బిట్స్. క్వశ్చన్ నెంబర్ 61. షీలా డాష్ బుక్స్ రెగ్యులర్లీ. బ్రాకెట్లో రీడ్ ఇచ్చారు. సో రీడ్కి సంబంధించి ఏదైతే బ్లాంక్లో కరెక్ట్గా ఫిట్ అవుతుందో అది చూస్ చేసుకోవాలన్నమాట. చూస్ ద ఆప్షన్స్ దట్ ఫిట్స్ ద బ్లాంక్.
ఆప్షన్స్ రీడింగ్, యాజ్ రీడింగ్, ఈజ్ రీడ్, రీడ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 రీడ్స్. Sheila reads books regularly. This is a simple present tense sentence where reads is the first person singular from of the verb read. It indicates that Sheila has a habit of reading books regularly. సో ఏదైనా హ్యాబిట్కి సంబంధించి చెప్పేటప్పుడు ఆ, అక్కడ శీల అన్నది సింగులర్ ఉంది కాబట్టి రీడ్స్ అన్న వెర్బ్ని యూజ్ చేస్తాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 62. If he asked me, I dash him. Choose the option that fits the blank. Options are will help, would help, would have helped, would helped. Correct answer option 2 would help. This is a conditional sentence where the condition is if he asked me and the consequence is I would help him. సో కండిషనల్ సెంటెన్స్లో అతను నన్ను అడిగితే నేను అతనికి హెల్ప్ చేస్తాను అన్న మీనింగ్లో ఐ వుడ్ హెల్ప్. క్వశ్చన్ నెంబర్ 63. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆప్షన్స్ ఐ అండ్ ఈ ఆర్ ట్విన్స్, ఐ అండ్ మై బ్రదర్ went to Madras, Ravi invited you and me to dinner, Ravi invited me and you to dinner. Correct answer option 3 Ravi invited you and me to dinner. ఇక్కడ సబ్జెక్టు అలాగే కరెక్ట్గా వెర్బ్ ఫామ్ కూడా ఇన్వైట్కి ఇన్వైటెడ్ సరిపోయింది. అలాగే యూ అండ్ మీ యాక్చువల్గా కింద కూడా సేమ్ సెంటెన్స్ ఉంది, కాకపోతే ఇక్కడ ఫుల్ స్టాప్ లేదు, అలాగే మీ అండ్ యూ అని ఉందన్నమాట. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 64. చూస్ ద కామన్ స్ట్రక్చర్ ఫర్ ఏ షార్ట్ పోయం. ఆప్షన్స్ ఆర్ ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్, స్టాంజా ఆర్ verse, ప్లాట్, సబ్ప్లాట్, రిజల్యూషన్, ప్రొలాగ్, మెయిన్ చాప్టర్, ఎప్లాంగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2. పోయంలో ఏ షార్ట్ పోయంలో స్టాంజా కానీ ఆ వెర్స్ కానీ ఉంటాయి. అంటే యూజువల్లీ ఒక 4 లైన్స్ ఉంటాయి కదా పోయంలో, యూజువల్గా ఒక 4 స్టాంజెస్ కానీ వెర్సెస్ కానీ ఉంటాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 65. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. ఆప్షన్స్ ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. మనకి డైరెక్ట్ క్వశ్చన్ అన్నారు కాబట్టి క్వశ్చన్స్ ఎప్పుడు క్వశ్చన్ మార్క్స్తో ఎండ్ అవుతాయి అనమాట. సో ఆప్షన్ 3 క్వశ్చన్ మార్క్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 66. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. వర్డ్స్ చూడండి: ప్రీవియస్, ప్రివెంట్, ప్రజెంట్, ప్రెజర్. సో మూడట్లోని పిఆర్ఈ 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 కామన్గా ఉంది. నెక్స్ట్ వచ్చేది ఈ తర్వాత నెక్స్ట్ వర్డ్స్లో ఎస్, ఇక్కడ ఎస్ కూడా ఉంది, 2 ఎస్లు ఉన్నాయి కాబట్టి ఎస్ తర్వాత నెక్స్ట్ వర్డ్ దీంట్లో ఈ ఉంది, అలాగే దీంట్లో ఎస్ ఉంది. అంటే ఫస్ట్ వచ్చేది ఇది ఫస్ట్ వస్తుంది ప్రజెంట్ అన్నది, నెక్స్ట్ డి సెకండ్ వర్డ్ అవుతుంది, నెక్స్ట్ వి ఇది కూడా వి ఉంది నెక్స్ట్ వర్డ్, నెక్స్ట్ ఈ ఉంది, ఐ ఉంది. సో ఈ ముందు వస్తుంది కాబట్టి ఇది థర్డ్ వర్డ్, ఇది ఫోర్త్ వర్డ్. ఆర్డర్ చూడండి: సి, డి, బి, ఏ. ఆప్షన్ 3లో అది ఉంది కాబట్టి సిడిబిఏ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 67. సెలెక్ట్ ద ఫాలోయింగ్ లింకర్ దట్ షోస్
టైం ఫ్రేమ్, అంటే టైం ఫ్రేమ్ని సూచించే లింకర్ని ఐడెంటిఫై చేయమన్నారు అనమాట. ఆప్షన్స్ కాన్సిక్వెంట్లీ, మోరోవర్, కన్వర్స్లీ, నెక్స్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 నెక్స్ట్. నెక్స్ట్ ఈజ్ ఏ లింకర్ దట్ సోర్స్ ఏ టైమ్ ఫ్రేమ్ ఇండికేటింగ్ దట్ సంథింగ్ హ్యాపెన్స్ ఆఫ్టర్ సంథింగ్ ఎల్స్. అంటే నెక్స్ట్ అన్నద వర్డ్ని మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్తాం, నెక్స్ట్ నెక్స్ట్ అంటాం కదా. సో దాంట్లో సంథింగ్ ఏదైనా తర్వాత జరిగేదాన్ని ఇండికేట్ చేయడానికి నెక్స్ట్ అన్న వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ టు ఐడియాస్ ఆర్ ఈవెంట్స్ ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్. ఏదైనా 2 ఈవెంట్స్ని మనం కంబైన్ చేయడానికి నెక్స్ట్ అన్న వర్డ్ యూజ్ చేస్తాం అనమాట, కనెక్ట్ చేయడానికి. సో ఆప్షన్ 4 నెక్స్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 68. ఐడెంటిఫై ద సింపుల్ సెంటెన్స్. కింద ఇచ్చిన ఆప్షన్స్లో సింపుల్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఆప్షన్ చూడండి. ఐ బాట్ యువర్ అడ్రస్ ఫర్ హెర్. ఆఫ్టర్ ఐ వెంట్ టు ది స్టోర్ ఐ రియలైజ్డ్ ఐ ఫర్గాట్ మై వాలెట్. హీ లైక్స్ టు రన్ అండ్ హీ ఎంజాయ్స్ స్విమ్మింగ్. వెన్ ద క్యాట్ వాజ్ చేజింగ్ ద మౌస్ ఇట్ లీప్డ్ గ్రేస్ఫుల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది తెలిసిందే. ఆప్షన్ 1 ఐ బాట్ ఏ అడ్రస్ ఫర్ హెర్. సింపుల్ సెంటెన్స్లో సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ అలాగే ఉంటుంది. సో సింపుల్ సెంటెన్స్ సబ్జెక్టు ఐ బాట్ ఎర్ అడ్రస్ ఫర్ హెర్. సో ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 69. సెవరల్ చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద పార్క్. ఐడెంటిఫై ద adjective in the sentence above. Options several, park, played, children. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 సెవరల్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ గురించి అంటే చిల్డ్రన్ అన్నది నౌన్ అవుతుంది. సో నౌన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారని, అంటే సెవరల్ చిల్డ్రన్ ఉన్నారని తెలియజేస్తుంది కాబట్టి నౌన్ గురించి ఇంకా డీటెయిల్గా తెలియజేసేదాన్ని యాడ్జెక్టివ్ అంటాం. కాబట్టి ఆప్షన్ 1 సెవరల్ అనే వర్డ్ ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 70. She is studying for her exams. Identify the helping verb in the sentence above. Options are is, studying, her, for. Correct answer వచ్చి ఆప్షన్ 1 ఈజ్. సో ఈజ్ అన్న వర్డ్ మనకి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న వెర్బ్ ఏంటంటే స్టడీయింగ్. సో స్టడీయింగ్ అన్నది యాక్చువల్గా ఉన్న వెర్బ్, దానికి హెల్పింగ్ వెర్బ్ కింద ఈజ్ అన్న యూజ్ అవుతుంది ఇక్కడ. అలాగే హెల్పింగ్ వెర్బ్నే మనం ఏమంటారంటే ఆక్సిలరీ వెర్బ్ అని కూడా అంటాము. విచ్ ఈజ్ యూజ్డ్ టు హెల్ప్ ఫ్రమ్ ద టెన్స్, మూడ్ ఆర్ వెర్బ్స్ ఫర్ అనదర్ వెర్బ్. ఇది కూడా వెర్బే, కాకపోతే ఇంకొక వెర్బ్కి ఒక టెన్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈ హెల్పింగ్ వెర్బ్ యూజ్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 71. చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు యాంటిసిపేట్ ఆర్ బి ఎక్సైటెడ్ అబౌట్. ఆప్షన్స్ ఆర్ లుక్ అవుట్, లుక్ ఫార్వర్డ్ టు, టర్న్ ఇన్ టు, రన్ ఇన్ టు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 లుక్ ఫార్వర్డ్ టు. టు యాంటిసిపేట్ ఆర్ టు బి ఎక్సైటెడ్ అబౌట్ అంటే లుక్ ఫార్వర్డ్ టు. Question number 72. Choose the following which is not a characteristic feature of interrogative sentences. సో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్కి యొక్క లక్షణం కానిది ఏది అని అడుగుతున్నారు అనమాట. దే టిపికల్లీ బిగిన్ విత్ ద ఇంట్రాగేటివ్ వర్డ్స్. ఇది కరెక్టెడ్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఇంట్రాగేటివ్ వర్డ్స్లో వాట్, వు, వేర్ ఇలాంటి వర్డ్స్తో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ దే యూజువల్లీ ఆస్క్ క్వశ్చన్. ఇది క్వశ్చన్సే అడుగుతాయి. సో ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్స్ కాబట్టి ఇది కూడా కరెక్టే. దే ఎండ్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఇది ఆశ్చర్యార్థకం, దీంతో ఎండ్ అవ్వదు. ఇది ఎప్పుడు క్వశ్చన్ మార్క్తో
ఎండ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ దే సీక్ ఇన్ఫర్మేషన్, ఇది కూడా రైట్ ఆన్సరే. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73. He remarked that, he remarked 2 and 2 makes 4. Choose the correct indirect speech for the sentence above. Option చూడండి. He remarked that 2 and 2 makes 4. He remarked that 2 and 2 made 4. He remarked that 2 and 2 make 4. He suggested that 2 and 2 makes 4. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1. హీ రిమార్క్డ్ దట్ 2 and 2 మేక్స్ 4. ఇక్కడ రిమార్క్డ్ ఉంది కాబట్టి సేమ్ రిమార్క్డ్ పెట్టాము. నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ అని యూజ్ చేస్తాం కాబట్టి ఈ కొటేషన్స్ తీసేసి దట్ యూజ్ చేసి 2 and 2 మేక్స్ 4 సేమ్ తీసుకొచ్చాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 74. 40% of the milk dash been sold since the morning. Choose the correct verb that fits the blank. Options are have, is, has, was. Correct answer option 3, has. 40% of the milk has been sold since the morning. Ikkada this is a present perfect tense sentence where as is the correct helping verb to use with the subject. 40% of the milk. 40% of the milk అన్న సబ్జెక్ట్ని యాజ్ అన్న హెల్పింగ్ వెర్బ్ కానీ యాక్సిలరీ వెర్బ్ ఏదో ఒకటి అంట, రెండట్లో ఏదైనా ఒకటే. సో కరెక్ట్ హెల్పింగ్ వెర్బ్ యాజ్ అన్న కరెక్ట్ హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇండికేట్స్ దట్ ద యాక్షన్ ఆఫ్ సెల్లింగ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ సిన్స్ ద మార్నింగ్ అండ్ కంటిన్యూస్ అప్ టు ది ప్రజెంట్. సో ఇది మార్నింగ్ స్టార్ట్ అయ్యి ప్రజెంట్ ఇప్పటికి కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇది ఏమవుతుందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 75. చూస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఏ గేమ్ ఇన్ విచ్ నో వన్ విన్స్. అబండెంట్, పోస్ట్పోన్డ్, డ్రా, అబ్జులేట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, డ్రా. సో డ్రా అయిన గేమ్లోనే ఎవరు విన్నర్ ఉండరు కాబట్టి సో ఆప్షన్ 3 డ్రా ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 76. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ వర్డ్ చూడండి, సిగ్నిఫికెన్స్. ఈ సిగ్నిఫికెన్స్ అన్న వర్డ్కి కరెక్ట్లీ స్పెల్లింగ్ ఐడెంటిఫై చేయమన్నారు. దీని కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చి ఆప్షన్ 4, SIGNIFICANCE. SIGNIFICANCE, సిగ్నిఫికెన్స్. క్వశ్చన్ నెంబర్ 77. The rains have heralded the arrival of some seasonal visitors, a leopard and several thousand leeches. Choose the synonym of the word arrival. Arrival అన్న వర్డ్కి మీనింగ్ సినానియం ఐడెంటిఫై చేయమన్నారు. సో ఆప్షన్ చూడండి, డిపార్చర్, అప్రోచ్, ఎగ్జిట్, యాబ్సెన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, అప్రోచ్. అరైవల్ అంటే రావడం, అలాగే అప్రోచ్ అన్న కూడా రావడమే. సో డిపార్చర్ అంటే లీవ్ అనమాట, వెళ్ళిపోవడం, అలాగే ఎగ్జిట్ అన్నా సరే వెళ్ళిపోవడమే. ఆప్షన్స్ అంటే పూర్తిగా లేకపోవడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, అప్రోచ్. క్వశ్చన్ నెంబర్ 78. హౌ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఐ షల్ బి when we both have brought our work on relatively to a victorious conclusion. Choose the antonym of the word victorious. ఇక్కడ విక్టోరియస్ అన్న వర్డ్కి యాంటోనియం అంటే ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో విక్టోరియస్ అంటే విక్టరీ అంటే గెలుపు అన్న మీనింగ్లో వస్తుంది.
సో దానికి ఆపోజిట్ వర్డ్స్ ఇక్కడ ఏముందంటే సక్సెస్ఫుల్ కాదు, ట్రంపనెట్ కాదు, డిఫీటెడ్. సో ఇక్కడ విక్టోరియస్కి ఆపోజిట్ వర్డ్ డిఫీటెడ్. అంటే విక్టోరియస్ అంటే గెలుపొందడం అన్న మీనింగ్, డిఫీటెడ్ అంటే ఓడిపోవడం, ఓడించడం అన్న మీనింగ్లో వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 డిఫీటెడ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 79. Intensive reading is also known as options: in-depth reading, invisible reading, introductory reading, in-time reading. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 in-depth reading. అంటే ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఇంటెన్సివ్గా చదవడం అని అంటే ఏంటంటే డెప్త్గా అంటే కావాలని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని చదవడాన్ని ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు అనమాట. అలాగే ఇన్ డెప్త్ రీడింగ్ అని కూడా అంతే, ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా మనం చదవడం అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80. ఐడెంటిఫై ఏ స్ట్రక్చరల్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన ఆప్షన్స్లో స్ట్రక్చరల్ వర్డ్ని ఐడెంటిఫై చేయమన్నారు అనమాట. ఆప్షన్ చూడండి: బుక్, టినీ, ట్రై, ఆఫ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 ఆఫ్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ వర్డ్ అనమాట. బుక్ అన్నది నౌన్ అవుతుంది. అలాగే టినీ అన్నది ఒక యాడ్జెక్టివ్. టినీ అంటే చిన్నది అన్న మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది ఒక యాడ్జెక్టివ్. అలాగే ట్రై అన్నది ఒక వెర్బ్ అనమాట. ఇంకా మిగిలింది ఆఫ్ ఉంది. ఆఫ్ అన్నది ఒక స్ట్రక్చరల్ వర్డ్. క్వశ్చన్ నెంబర్ 81. సప్లిమెంటరీ రీడర్స్ ఆర్ మెంట్ ఫర్. ఆప్షన్స్ ఆర్ ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఎక్స్పెన్సివ్ రీడింగ్, ఎక్స్పర్టైజ్ రీడింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎక్స్టెన్సివ్ రీడింగ్. సప్లిమెంటరీ రీడింగ్ అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 82. ఏ టెక్స్ట్ బుక్ షుడ్ సప్లిమెంట్ ఆప్షన్స్: ద టీచర్స్ హాబీస్, ద టీచర్స్ ఇన్స్ట్రక్షన్, ద స్టూడెంట్ హాబీస్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ద టీచర్స్ ఇన్స్ట్రక్షన్. A textbook should supplement the teacher's instruction, meaning that it should complement and support the teaching and learning process rather than replacing it. A textbook is a resource that provides additional information, examples, and exercises to reinforce the concepts and ideas presented by the teacher. అంటే టీచర్ చెప్పాలనుకున్నది కూడా టెక్స్ట్ బుక్లో ఉంటుంది కాబట్టి టీచర్ చెప్పకపోయినా టెక్స్ట్ బుక్ చదివితే మనం నేర్చుకోవచ్చు. సో టీచర్ ఇన్స్ట్రక్షన్స్ కాకపోయినా టెక్స్ట్ బుక్ షుడ్ సప్లిమెంట్ అనమాట. టెక్స్ట్ బుక్ సప్లిమెంట్ చేస్తుంది టెక్స్ట్ బుక్ కరెక్ట్గా చదివితే. క్వశ్చన్ నెంబర్ 83. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ద మూన్లిట్ path would brought the silent forest, casting eric shadows on the whispering trees. A long owl hosted mournfully in the distance, adding to the nocturnal symphony of nature. Select the correct statement based on the passage. Options are: the sun illuminated the forest, creating bright and cheerful shadows. The path was blustering with activity, filled with hikers enjoying the moonlight. The owl hooting broke the silence of the daytime forest. The moonlight cast eric shadows on the trees along the path. So, correct answer వచ్చి option 4. The moonlight cast eric shadows on the trees along the path. సో ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది అనమాట.
క్వశ్చన్ నెంబర్ 84, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. సేమ్ ఇందాక ఇచ్చిన ప్యాసేజే. చూడండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ని బేస్ చేసుకొని కరెక్ట్ స్టేట్మెంట్ చూస్ చేసుకోవాలి. ద ఫారెస్ట్ వాజ్ డివైడ్ ఆఫ్ ఎనీ nocturnal creatures. The moon was obscured by clouds, leaving the forest in darkness. The trees along the path were silent, with no movement or sound. The owls hosting added to the uh, serene atmosphere of the forest. Correct answer వచ్చి option 4. The owl hosting added to the serene atmosphere of the forest. Question number 85. The following is a method of teaching language through commands. Options: total physical response, Dr. West's new method, diversified method, bilingual method. Correct answer option 1, total physical response. Some words, question number 86, some words become prominent in a particular piece of text, but outside the text they are not considered important. Such words are: options are content vocabulary, active vocabulary, ad hoc vocabulary, adjectival vocabulary. Correct answer option 3, ad hoc vocabulary. Ad hoc vocabulary. Question number 87. It rained dash the day. Choose the word that fits the blank. Options are into, upon, throughout, from the above. Correct answer వచ్చి option 3, throughout. It rained throughout the day. అంటే డే మొత్తము వర్షం పడింది అన్న మీనింగ్లో యూజ్ చేస్తాం అనమాట. Question number 88. Select the sentence that contains a main clause. మెయిన్ క్లాజ్ ఉన్న సెంటెన్స్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఆప్షన్స్: బికాస్ ఇట్ వాస్ రైనింగ్ యాజ్ ఇట్ ఈస్ రైనింగ్, ఆల్దో షీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్, he ate dinner after he had finished his homework, walking along the beach, the seagulls soaring overhead. Correct answer option 3. Option 3. He ate dinner after he had finished his work. దీంట్లో మెయిన్ క్లాజ్ ఉందన్నమాట. ఈ ఎయిట్ డిన్నర్, అది ఆఫ్టర్ అన్న వర్డ్ వచ్చిన తర్వాత ఈ హ్యాడ్ ఫినిష్డ్ హిజ్ వర్క్. Question number 89. The modal verb could is used to express. Options are past ability, command, instruction, obligation. Correct answer option 1, past ability. Could modal verb could అన్న వర్డ్ని అయిపోయిందా, పాస్ట్లో అయిపోయిందాన్ని యూజ్ చేసి పాస్ట్ ఎబిలిటీని యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 90. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఆర్టికల్స్. ఆర్టికల్స్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ టు రీప్లేస్ నౌన్స్ ఎంటైర్లీ. ఇది రాంగ్ స్టేట్మెంట్. నౌన్స్ని ఎంటైర్గా మనం రీప్లేస్ చేయము ఆర్టికల్స్ యూజ్ చేసి. ఏ అండ్ యాన్ ఆర్ డిఫైన్డ్ ఆర్టికల్స్. ఇది కూడా తప్పు అనమాట. ది ఈజ్ ఏ డిఫైన్డ్ ఆర్టికల్. నెక్స్ట్, ఆర్టికల్స్ హెల్ప్స్ టు
clarify whether the noun being referred to is specific or general in nature. ఇది కరెక్ట్ అనమాట. ఆర్టికల్ హెల్ప్ టు క్లారిఫై వెదర్ ద నౌన్ బీయింగ్ రిఫర్డ్ టు ఈజ్ స్పెసిఫిక్ ఆర్ జనరల్ ఇన్ నేచర్. ఆర్టికల్స్ ఆర్ ఆల్వేస్ ఆప్షనల్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. ఇది కూడా తప్పు, ఇది ఆప్షనల్ కాదు, ఇది ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. సో ఆప్షన్ 3 ఒకటి కరెక్ట్ కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఆర్టికల్స్ హెల్ప్స్ టు క్లారిఫై వెదర్ ద నౌన్ బీయింగ్ రిఫర్డ్ టు ఈజ్ స్పెసిఫిక్ ఆర్ జనరల్ ఇన్ నేచర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్వశ్చన్ నెంబర్ 91. ఒక పండ్ల తోటలో ఒక్కొక్క వరుసకు 25 చెట్లు చొప్పున 10 వరుసలలో మామిడి చెట్లు కలవు. ఆ తోటలో ఉన్న మామిడి చెట్ల సంఖ్య. సో ఇక్కడ 10 వరుసలు ఉన్నాయి, అలాగే ఒక్కొక్క వరుసలో 25 చెట్లు ఉన్నాయి కాబట్టి 10 × 25 250. సో ఆప్షన్ 1 250 is రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 92. 84 టైర్లను కార్లకు అమర్చుతున్నారు. ప్రతి కారుకు అమర్చడానికి 4 టైర్లు అవసరమైతే 4 టైర్లతో అమర్చబడిన కార్ల సంఖ్య. మొత్తము 84 టైర్లు ఉన్నాయి, ప్రతి కారుకి 4 అమర్చాలి కాబట్టి 84 / 4. సో 2 times 1 time. సో ఆన్సర్ వచ్చి 21. ఆప్షన్ 2 21 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 93. -1 1/8 యొక్క గుణకార విలోమం. మనకి గుణకార విలోమం ఫైండ్ అవుట్ చేయమన్నారు. గుణకార విలోమం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇచ్చిన నెంబర్ని ఏదైనా ఒక నెంబర్తో దాని గుణకార విలోమ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ 1 రావాలన్నమాట. సో ఇక్కడ 8 మిశ్రమ భిన్నంలో ఉంది కాబట్టి దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటాము. మార్చుకుంటే -9/8 వస్తుంది మనకి. యాక్చువల్గా -9/8కి గుణకార విలోమం ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్గా దీన్ని ఏం చేయాలంటే ఉల్టా చేస్తే, అంటే డినామినేటర్గా రాసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే -8/9. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 8 గట్ క్యాన్సిల్, 9 గట్ క్యాన్సిల్, -× ప్లస్ అవుతుంది కాబట్టి ఆన్సరు 1 అవుతుంది. సో ఆన్సరు ఏమవుతుందంటే -8/9. ఆప్షన్ 3లో ఉంది చూడండి, -8/9 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 94. 9408ని ఏ కనిష్ట సంఖ్యచే భాగించినప్పుడు భాగఫలం పరిపూర్ణ వర్గం అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే 9408ని మనం కారణాంకాలుగా విభజించుకోవాలి. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే ఏమొస్తుందంటే 9408 = 2 × 2 × 2 × 2 2 × 2 × 3 × 7 × 7. ఇక్కడ అన్నీ మనము స్క్వేర్ అని అడిగాడు కాబట్టి 2 కింద డివైడ్ చేసుకుంటే అన్నీ 2 వచ్చుగా ఏం మిగిలిపోయిందంటే 3 మిగిలిపోయింది. సో నెంబర్ని 3తో భాగిస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనమాట భాగఫలం. సో ఆప్షన్ 2 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి. దీనికోసం అంటే ఈ ఫ్యాక్టరైజేషన్ కూడా ఎలా వచ్చిందో కూడా అర్థం కాలేదు అని అనుకున్న వాళ్ళు ఒకసారి కామెంట్ పెట్టండి. నేను దీనికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 95. 1,75,616 యొక్క ఘనమూలం. ఈ నెంబర్కి ఘనమూలం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో
దీని యొక్క ఘనమూలం ఆప్షన్ 1 అంటే 56 ఇంటూ 56 ఇంటూ 56 మల్టిప్లికేషన్ చేస్తే 175616 వస్తుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 96. 30 నిమిషాలు 1/2 గంటలకు గల నిష్పత్తి. ఫస్ట్ గంటలను కూడా మనం నిమిషాల్లోకి మార్చుకోవాలి. సో 2 అప్పుడు నిమిషాల్లో ఉంటే మనకి నిష్పత్తి కట్టడానికి అవుతుందన్నమాట. సో ఇక్కడ 30 నిమిషాలు, అలాగే గంటకి 60 నిమిషాలు, మళ్ళీ దాంట్లో ఇంకొక హాఫ్ ఉంది కాబట్టి 60 + 30 90 నిమిషాలు. సో 0 0 క్యాన్సిల్, 3 1s are 3 3s are. సో 1:3. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 1:3. క్వశ్చన్ నెంబర్ 97. 1/3ని శాతంలోనికి మార్చిన. 1/3ని శాతంలోకి మార్చాలన్నమాట. 1/3 శాతంలోకి మార్చాలంటే ఇంటూ 100 వేస్తాం కాబట్టి సో 100/3 వస్తుంది మనకి 33 1/3%. సో ఆప్షన్ 4 33 1/3%. క్వశ్చన్ నెంబర్ 98. ఒక ఫ్యాను 20% జిఎస్టీతో కలిపి 750కు ఖరీదు చేయబడింది. జిఎస్టీ కలపక ముందు ఫ్యాను వెల. ఇప్పుడు జిఎస్టీ కలిపిన తర్వాత 20% కలిపిన తర్వాత 750 అయింది కాబట్టి మనం టోటల్ వాల్యూ 100 అనుకుంటే 20% కలిపిన తర్వాత అంటే 120% = 750 అయ్యింది. అప్పుడు 100 మనకు కావాల్సింది కలపక ముందు కాబట్టి కలపక ముందు ఎక్స్ అనుకుంటే 100 = ఎక్స్ అనుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే x = 750 × 100/120. సో 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 5 టైమ్స్ ఇది 6 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ మళ్ళీ 75 6 6 టైప్లో చూస్తున్నాము. మళ్ళీ 6 15 మిగులుతుంది. నెక్స్ట్ 6 12 3 మిగులుతుంది. నెక్స్ట్ 30లో 6 5 125. 125 × 5 125 × 5 = 625. సో ఆప్షన్ 3 625 is the right answer. క్వశ్చన్ నెంబర్ 99. ఒక టీషర్ట్ను 120కి కొని 100లకు అమ్మితే వచ్చే నష్ట శాతం. ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే నష్టము బై 100 × 100. సో నష్టం ఎంత వచ్చిందంటే 120కి కొన్నాడు, 100కి అమ్మాడు కాబట్టి 20 రూపాయలు నష్టం వచ్చింది. సో 20/120 × 100. సో 0 0 క్యాన్సిల్, 2 6 టైమ్స్ పోతుంది. ఇక్కడ 3 టైమ్స్ 50 టైమ్స్ అంటే 50/3 మిగిలింది. దీన్ని ఇక్కడ అన్ని మిశ్రమ భిన్నాలు ఉన్నాయి కాబట్టి మిశ్రమ భిన్నాల్లోకి మార్చుకుంటే ఇప్పుడు 3 16 టైమ్స్ పోతుంది. 2 48 3 16 48/2 ఇంకా రిమైండర్ మిగులుతుంది కాబట్టి /3 అంటే 16 2/3%. ఆప్షన్ 4 16 2/3%. క్వశ్చన్ నెంబర్ 100. నైనాకు 1/2 కేక్ ముక్క, నజ్మాకు 2/1/2 కేక్ ముక్క ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చిన కేకు మొత్తం. ఇక్కడ 2/1/2 అంటే 3/2 అలాగే 5/2 ఇచ్చారనమాట. 2 కలిపితే 8/2 = 4. ఆప్షన్ 2 4 is the right answer. క్వశ్చన్ నెంబర్ 101. 10 మంది బాలికల ఎత్తులను సెంటీమీటర్లో కొలిచారు మరియు ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి. 135 150 139 128 151 132 146 149 143 141.
సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్న అమ్మాయిల సంఖ్య. ఇక్కడ ఫస్ట్ సగటు కట్టాలి. సగటు వాల్యూ ఎంత వచ్చిందో చూసి దాన్ని బేస్ చేసుకొని దానికన్నా ఎక్కువ ఎంతమంది బాలికలు ఉన్నారో కౌంట్ చేయాలన్నమాట. సో ఇది మొత్తము వీళ్ళ ఎత్తులు మొత్తము కలిపితే 1414 బై 10 మెంబర్స్ కాబట్టి సో 0 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ పాయింట్ వస్తుంది. అంటే సగటు ఎత్తు 141.4 వచ్చిందనమాట. అంటే 141 కన్నా మనకి ఇక్కడ ఎంతమంది ఎక్కువ ఉన్నారు అన్నది చూడాలి. ఇప్పుడు 141 కన్నా ఇక్కడ 151 2 ఇది, నెక్స్ట్ 149 3, 146 4, 143 5. అంటే 141.4 కన్నా ఇక్కడ 5 మెంబర్స్ ఎక్కువగా ఉన్నారనమాట. సో ఆప్షన్ 2 5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 102. ఒక దీర్ఘచతురస్ర పొడవు 6 సెంటీమీటర్లు మరియు వెడల్పు 4 సెంటీమీటర్లు అయిన దాని చుట్టుకొలత. దీర్ఘచతురస్ర చుట్టుకొలత 2 × L + B కాబట్టి L 6 ప్లస్ వెడల్పు బ్రెడ్త్ 4, 6 + 4 = 10, 10 × 2 20. సో ఆప్షన్ 1 20 సెంటీమీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 103. ఉదయం 6 గంటలకు గడియారంలోని నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య కోణం. సో 6 గంటలకి ఇది గడియారం అని అనుకుంటే 12 6 ఉంటుంది కాబట్టి మధ్యలో 6 గంటలకి చిన్న ముళ్ళు ఎక్కడ పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్గా స్ట్రైట్గా ఉంటాయి. అప్పుడు స్ట్రైట్గా ఉన్న లైన్ 180 degrees కాబట్టి ఆప్షన్ 4 180 degrees కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 104. 2 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు కొలతలు గాగల 2 ఘనాలు పక్కపక్కనే ఉంచగా ఏర్పడిన దీర్ఘగణం పొడవు ఒకటి అడిగారు. సో ఒక దీర్ఘగణం 2 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు ఇలా ఉంటే పక్కన మళ్ళీ ఇంకొకటి ఉంచితే దాని పొడవు ఎంత అవుతుందంటే ఇదొకటి = 4 అవుతుంది. సో ఆప్షన్ 1 4 సెంటీమీటర్స్. రెండు కోణాలు పూరక కోణాలు అయితే ఆ కోణాల మొత్తం 2 కోణాలు పూరక కోణాలు అయితే ఆ కోణాల మొత్తము 90 degrees. ఏవైనా 2 పూరక కోణాలు అయితే ఆ రెండాటిని కలిపితే మనకి ఎంత వస్తుందంటే 90 degrees వస్తుంది. P అసలు, R వడ్డీ రేటు మరియు N కాల వ్యవధి అయిన అర్ధ సంవత్సరంకు ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తము. దానికి ఫార్ములా ఆప్షన్ 4 అవుతుంది. P × 1 + R/200⁴ ఇది కరెక్ట్ ఫార్ములా అనమాట. ఇది పైది సంవత్సరానికి ఒకసారి లెక్క కడితే P × 1 + R/100⁴ అన్నది ఒకసారి లెక్క కడితే సంవత్సరానికి. ఈ మిగిలిన ఫార్ములాస్ అయ్యి కరెక్ట్ కాదనమాట. క్వశ్చన్ నెంబర్ 107. పొడవు వెడల్పు ఎత్తుల వరుసగా 2P 4Q 8R కలిగిన దీర్ఘ ఘనాకార పెట్టె యొక్క ఘనపరిమాణం ఎప్పుడు ఎలా ఉంటుందంటే దీర్ఘ ఘనాకార దానికి ఇచ్చిన పొడవు వెడల్పు ఎత్తుల్ని మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. అంటే 2P 4Q × 8R. ఆప్షన్ 3 is the right answer. Question number 108. 24 × x² yz + xy² z + xyz² ను 8xyzతో భాగించగా. సో డైరెక్ట్గా ఇక్కడ భాగించేసుకుంటున్నాం చూడండి. 8 24 అంటే 3 times పోతుంది. నెక్స్ట్ xyzతో ప్రతిదీ భాగించాలి కాబట్టి ప్రతి దాంట్లోనే xyz కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ దాంట్లో x² ఉంది కాబట్టి x మిగులుతుంది. అలాగే y² ఉంది కాబట్టి y మిగులుతుంది. నెక్స్ట్ z² ఉంది కాబట్టి z మిగులుతుంది. సో 3 × x + y + z. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 109.
3.61492 ఇంటూ 10 డిగ్రీస్ యొక్క విలువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 3.61492. 492, sorry. Question number 110. The value of x is equal to 3 వద్ద 2 మైనస్ 8x ప్లస్ 4x ప్లస్ 4 యొక్క విలువ. అంటే ఇచ్చిన ఈక్వేషన్లో x ఉన్న చోట 3ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అనమాట. 2 మైనస్ 8 ఇంటూ x కాబట్టి 8 3 24 ప్లస్ 4 3 12 ప్లస్ 4. ఇప్పుడు 12 4 16 18 మైనస్ 24 ప్లస్ 18. 24 నుంచి 18 తీసివేస్తే 6 అంటే మైనస్ 6. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, మైనస్ 6. క్వశ్చన్ నెంబర్ 111. 3 కిలోగ్రాములను మిల్లీగ్రాముల్లోకి మార్చిన. అంటే 1 కేజీకి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీగ్రాములు అని చూసుకుంటే 1000 ఇంటూ మళ్ళీ ఇంకో 1000, 10,000, 10 లక్షల మిల్లీగ్రాములు అనమాట, mg. సో ఇక్కడ 3 అడిగారు కాబట్టి ఇంటూ 3 వేసుకుంటే ఆప్షన్ 3 30 లక్షల మిల్లీగ్రాములు. క్వశ్చన్ నెంబర్ 112. 1 గంట 10 నిమిషాల 12 సెకండ్లను సెకండ్లోకి మార్చిన. ఇప్పుడు సెకండ్లోకి మార్చమంటారు అనమాట. ఫస్ట్ 12 సెకండ్లు అలాగే ఉంటాయి. 10 నిమిషాలకి ఎన్ని సెకండ్లు అంటే 10 ఇంటూ 60 600. అలాగే 1 గంటకి 60 నిమిషాలు 60 ఇంటూ 60 3600. కలిపితే 2 1 12 4 42 12 సెకండ్లు. ఆప్షన్ 2 42 12 సెకండ్లు. ఒక గోడౌన్ 15 మీటర్స్ ఇంటూ 12 మీటర్స్ ఇంటూ 10 మీటర్స్ కొలత గల దీర్ఘగణం రూపంలో ఉంది. ఒక్కొక్క దీర్ఘగణం పెట్టే ఘనపరిమాణం 18 మీటర్ క్యూబ్ అయితే అందులో ఉంచగల పెట్టెల సంఖ్య అంటే 15 ఇంటూ 12 ఇంటూ 10/18. 12 1 12 3 3 3 5. సారీ 12 రెళ్ళు 6 రెళ్ళు 12 6 3 18. సారీ 6 రెళ్ళు 12 6 3 18. ఇక్కడ 3తో 3 1 3 5. సో 5 రెళ్ళు 10 10 10 100. సో ఆప్షన్ 1 100 ఈజ్ ద రైట్ ఆన్సర్. వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థము 14 సెంటీమీటర్లు. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి అవసరమగు టేపు పొడవు. అంటే చుట్టుకొలత అడుగుతున్నాడు. చుట్టుకొలత ఫార్ములా 2πr. సో 2 ఇంటూ 22/7 ఇంటూ 14. సో 7 రెళ్ళు 14. సో 4 4 8 8 88. ఆప్షన్ 3 88 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 115. మెథడాలజీకి సంబంధించిన బిట్స్ చూడండి. గణితంలోని వివిధ శాఖలైన అంకగణితం, రేఖాగణితం, బీజగణితం మొదలగు వాని మధ్య గల సంబంధం. ఆప్షన్స్ బాహ్య సహసంబంధం, అంతర్గత సహసంబంధం, మదింపు, ఖచ్చితత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్గత సహసంబంధం. క్వశ్చన్ నెంబర్ 116. పిల్లల్లో గణితపరమైన ఆలోచన, గణితపరంగా వివేచన, తార్కిక నిర్ధారణకు రావడం, అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం వంటి అంతర్గత శక్తులను అభివృద్ధి చెందిస్తుంది. ఇది ఏ రకమైన విలువ? ఆప్షన్స్ సంకుచిత విలువ, ఉన్నత విలువ, వృత్తిపరమైన విలువ, సాంఘిక విలువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2
ఉన్నత విలువ. క్వశ్చన్ నెంబర్ 117. వేర్వేరు గణితాంశాలు లేదా భావనలను ఒక ఉమ్మడి లక్షణం లేదా ఒక ప్రక్రియ ఆధారంగా ఏకం చేసి సంబంధాన్ని అవగాహన చేసుకోవడం అనే నియమం. ఆప్షన్స్: సారూప్య నియమం, అవిచ్ఛిన్నత నియమం, అంతరదృష్టి అభ్యసనం, సంసర్గ నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, సంసర్గ నియమం. క్వశ్చన్ నెంబర్ 118. ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విషయాన్ని బోధించడం ద్వారా సాధించాల్సినవి. ఆప్షన్స్: అభ్యసన లక్ష్యాలు, బోధనా గమ్యాలు, బోధనా లక్ష్యాలు, బోధనా విలువలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, బోధనా లక్ష్యాలు. క్వశ్చన్ నెంబర్ 119. ప్రతి విద్యార్థి ఒక తరగతి లేదా ఒక విద్యాస్థాయికి సంపూర్ణంగా సాధించాల్సినవి. ఆప్షన్స్: కనీస అభ్యసన స్థాయిలు, విద్యా ప్రమాణాలు, జ్ఞానం, అవగాహన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కనీస అభ్యసన స్థాయిలు. క్వశ్చన్ నెంబర్ 120. బోధనా ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో బోధకుని బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి పిల్లల భావన, అవగాహనను, సాధనను నిరంతరంగా మదింపు చేయడానికి తోడ్పడేది. ఆప్షన్స్: సంగ్రహణాత్మక మదింపు, విషయ సాధన పరీక్ష, లోప నిర్ధారణ పరీక్ష, నిర్మాణాత్మక మదింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, నిర్మాణాత్మక మదింపు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 121. గోధుమలో కుంకుమ తెగులు కలిగించేది. గోధుమలో కుంకుమ తెగులు కలిగించేది. ఆప్షన్స్: శిలీంధ్రము, బ్యాక్టీరియా, శైవలము, వైరస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, శిలీంధ్రము. క్వశ్చన్ నెంబర్ 122. కప్పలలో రూప విక్రియను నియంత్రించేది. కప్పలలో రూప విక్రియను నియంత్రించేది. ఆప్షన్స్: అడ్రినలిన్, ఈస్ట్రోజన్, థైరాక్సిన్, టెస్టోస్టెరాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, థైరాక్సిన్. క్వశ్చన్ నెంబర్ 123. ఉర్సా మేజర్ను ఈ విధంగా కూడా అంటారు. ఉర్సా మేజర్ను ఈ విధంగా కూడా అంటారు. ఆప్షన్స్: బిగ్ డిప్పర్, ఓరియన్, లియో మేజర్, కాసియోపియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, బిగ్ డిప్పర్. క్వశ్చన్ నెంబర్ 124. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య పొందినప్పుడు ఏర్పడే వాయువు. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య పొందినప్పుడు ఏర్పడే వాయువు. ఆప్షన్స్: ఆక్సిజన్, క్లోరిన్, నైట్రోజన్, హైడ్రోజన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, హైడ్రోజన్. క్వశ్చన్ నెంబర్
125 ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియ. ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియ. ఆప్షన్స్ హైడ్రోజనీకరణం, స్ఫటికీకరణం, గాల్వనీకరణం, తుప్పు పట్టడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గాల్వనీకరణం. క్వశ్చన్ నెంబర్ 126 నీటి ఆవిరి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియ. నీటి ఆవిరి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియ. ఆప్షన్స్ బాష్పీభవనము, సాంద్రీకరణం, అవక్షేపణం, తేర్చుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సాంద్రీకరణం. క్వశ్చన్ నెంబర్ 127 కృష్ణానది జన్మస్థానం. కృష్ణానది జన్మస్థానం. ఆప్షన్స్ అంతర్వేది, అంశలదీవి, నాసికా త్రయంబకం, మహాబలేశ్వరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మహాబలేశ్వరం. క్వశ్చన్ నెంబర్ 128 తేనెటీగలలో వాగల్ నృత్యం ఒక రకమైన. తేనెటీగలలో వాగల్ నృత్యం ఒక రకమైన. ఆప్షన్ చూడండి. స్పర్శ భావ వ్యక్తీకరణ, మౌఖిక భావ వ్యక్తీకరణ, దృశ్య భావ వ్యక్తీకరణ, రసాయన భావ వ్యక్తీకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 దృశ్య భావ వ్యక్తీకరణ. క్వశ్చన్ నెంబర్ 129 భవన నిర్మాణంలో తాపీ మేస్త్రి ఉపయోగించే పనిముట్టు. భవన నిర్మాణంలో తాపీ మేస్త్రి ఉపయోగించే పనిముట్టు. ఆప్షన్స్ ద్రవమట్టం, బాబిన్, సూది, సాల్డరింగ్ గన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ద్రవమట్టం. క్వశ్చన్ నెంబర్ 130 పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు మరియు చీల్చే దంతాలు కలిగిన జంతువులు. పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు మరియు చీల్చే దంతాలు కలిగిన జంతువులు. ఆప్షన్స్ శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు, కీటకాహారులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉభయాహారులు. క్వశ్చన్ నెంబర్ 131 మొక్కలలో నీటి రవాణా దీని ద్వారా జరుగును. మొక్కలలో నీటి రవాణా దీని ద్వారా జరుగును. ఆప్షన్స్ దారువు, పోషక కణజాలం, పత్రరంధ్రాలు, బెరడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 దారువు. క్వశ్చన్ నెంబర్ 132 మార్బుల్ క్యాన్సర్కు కారణమైనది. మార్బుల్ క్యాన్సర్కు కారణమైనది. ఆప్షన్స్ నత్రజని, సిఎన్జి, పొగమంచు, ఆమ్లవర్షం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆమ్లవర్షం. ఇప్పటివరకు సైన్స్ బిట్స్ చూసుకున్నాం అండి. ఇప్పుడు సోషల్ బిట్స్కి సంబంధించినవి చూద్దాం. మా వీడియోలు అంటే ఎక్కడి వరకు వెళ్తున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నానండి. ఒకసారి వీడియో చూసిన వాళ్ళందరూ మీరు ఏ డిస్టిక్ నుంచి వీడియో చూస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నా వీడియోలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాయో నాకు తెలియడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి చిన్న కామెంటే కదా, ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే
ముందుగా మీరెన్ని బిట్స్ గెస్ట్ చేయగలుగుతున్నారో అది కూడా కామెంట్లో తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 133. ఆర్య సమాజంను స్థాపించినది. ఆప్షన్స్: స్వామి వివేకానంద, రాజారాం మోహన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి, కందుకూరి వీరేశలింగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, స్వామి దయానంద సరస్వతి. క్వశ్చన్ నెంబర్ 134. భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకునే రోజు. భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకునే రోజు. ఆప్షన్స్: నవంబర్ 24, డిసెంబర్ 24, జనవరి 24, ఫిబ్రవరి 24. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, డిసెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 135. సింధు ప్రజలు పశుపతి పేరుతో ఈ దేవుడిని పూజించేవారు. ఆప్షన్స్: శివుడు, విష్ణువు, కృష్ణుడు, రాముడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, శివుడు. క్వశ్చన్ నెంబర్ 136. గులాంగిరి పుస్తకాన్ని రాసినది. ఆప్షన్స్: సావిత్రిబాయి పూలే, రాజారాం మోహన్ రాయ్, అంబేద్కర్, జ్యోతిరావు పూలే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, జ్యోతిరావు పూలే. సరికాని క్వశ్చన్ నెంబర్ 137. సరికాని జతను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్: అబ్దుల్ రజాక్ దేవరాయ 2, డొమింగో పేస్ హరిహర 2, ఇబన్ బటూటా హరిహర 1, నికోలో కాంటి దేవరాయ 2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, డొమింగో పేస్ హరిహర 2. ఇది రాంగ్ మ్యాచింగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 138. కాబా భవనము వీరికి సంబంధించినది. ఆప్షన్స్: క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, ముస్లింలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ముస్లింలు. క్వశ్చన్ నెంబర్ 139. మన విశ్వం యొక్క వ్యాప్తి అనేది ఆప్షన్స్: స్థిరం, అనంతం, మార్చగలిగినది, పరిమితం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అనంతం. క్వశ్చన్ నెంబర్ 140. ప్రపంచంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు. ఆప్షన్స్: చిలీ, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఆస్ట్రేలియా. క్వశ్చన్ నెంబర్ 141. మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు. ఆప్షన్స్: మార్చి 21, సెప్టెంబర్ 23, జూన్ 21,
సెప్టెంబర్ 22. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, సెప్టెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 142. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం. ఆప్షన్స్ 1905, 1910, 1915, 1920. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 1905. క్వశ్చన్ నెంబర్ 143. వాతావరణంలోని వాయువుల అమరికకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. వాతావరణంలో వాయువుల అమరికకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. నత్రజని 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.05%, ఆర్గాన్ 0.93%. ఇక్కడ సరికాని జత ఏంటంటే ఆప్షన్ 3, కార్బన్ డైఆక్సైడ్ 0.05%. క్వశ్చన్ నెంబర్ 144. మన రాజ్యాంగంలోని ఈ అధికరణం అంటరానితనాన్ని నిషేధించినది. మన రాజ్యాంగంలోని ఈ అధికరణం అంటరానితనాన్ని నిషేధించినది. ఆప్షన్స్ 16వ అధికరణ, 17వ అధికరణ, 18వ అధికరణ, 21వ అధికరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 17వ అధికరణ. క్వశ్చన్ నెంబర్ 145. ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం 1 మరియు పరిసరాల విజ్ఞానం 2లను ఏకీకృతం చేసి పరిసరాల విజ్ఞానంగా బోధించాలి అని సూచించినది. ఆప్షన్స్ ఎన్సిఎఫ్ 2005, ఎన్ఈపి 1986, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఎన్ఈపి 2020. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఎన్సిఎఫ్ 2005. క్వశ్చన్ నెంబర్ 146. శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం. శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం. ఆప్షన్స్ సమస్యకు సంబంధించిన సమాచార సేకరణ, సమస్యను నిర్వచించి విశ్లేషించడం, సమస్యను గుర్తించడం, పరికల్పనను రూపొందించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సమస్యను నిర్వచించి విశ్లేషించడం. క్వశ్చన్ నెంబర్ 147. సాధారణంగా బోధనాభ్యాసన ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం. సాధారణంగా బోధనాభ్యాస ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం. ఆప్షన్స్ నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, ప్రజ్ఞా పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, లోప నిర్ధారణ మూల్యాంకనం. ఇప్పుడు సోషల్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ చూద్దామండి. క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం. క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం. ఆప్షన్స్ మూల్యాంకనం, సన్నాహము, ప్రణాళిక, అమలు పరచడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సన్నాహము. క్వశ్చన్ నెంబర్ 149. తెలియని విషయాల నుండి తెలిసిన విషయాలకు తీసుకువెళ్ళే దృక్పథం. తెలియని విషయాల నుండి తెలిసిన విషయాలకు
తీసుకువెళ్ళే దృక్పథం. ఆప్షన్స్ విశ్లేషణాత్మక, ఆగమనాత్మక, సంశ్లేషణాత్మక, నిగమనాత్మక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విశ్లేషణాత్మక. క్వశ్చన్ నెంబర్ 150. నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల సాధనాలు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల సాధనాలు. ఆప్షన్స్ 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 4. Thank you for watching this video. Please like, share and subscribe the channel. Thank you.